अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒక 5 విషయాలు బ్రతికి ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా సంతానం చేయవచ్చు, చెయ్యాలి, చేస్తే మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని మరి హజరత్ అబూ ఉసైదా మాలిక్ బిన్ రజియా సాయది రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కథనం ఏమిటి అంటే, ఒకసారి మేమందరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధిలో మేము కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బను సలమా తెగకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా నేను మరి వారికి చేయగలిగిన సేవ ఏదైనా ఉందా, వారు మరణించిన తర్వాత కూడా వారికి నేను ఏమైనా సేవ చేయగలుగుతానా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అవును ఉంది, వారి కోసం నీవు ప్రార్థిస్తూ ఉండు, వారి మన్నింపు కోసం వేడుకోవటం, మరియు వారు తదనంతరం వారి యొక్క ప్రమాణాలు అంటే వారి బ్రతికుండంగా ఏవైతే చేస్తామో అని ప్రమాణాలు చేశారో వాటిని పూర్తి చేయటం, ఇది రెండవది. ఇక మూడవది, కేవలం వారి ద్వారానే కలిసి ఉండే బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఉంచటం లేదా కలిపి ఉంచడం కోసం ప్రయత్నించటం. ఇక ఇంకొకటి, వారి యొక్క స్నేహితులను గౌరవించటం అని ఈ విధంగా కొన్ని విషయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ యొక్క విషయం సునెన్ అబూ దావూద్ హదీస్ గ్రంథం మరియు రియాదుస్ సాలిహీన్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేదా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు లేదా వారి యొక్క తల్లిదండ్రులు లేదా వారి యొక్క బంధువులు ఆ చనిపోయినటువంటి వ్యక్తి తరపున చేయవలసిన కొన్ని పనుల గురించి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి పనుల వల్ల ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తికి అంతవరకే బ్రతికున్నప్పుడు చేసిన కర్మల ఆధారంగానే అతడికి రిజల్ట్ అనేది అతడికి దొరుకుతుంది అల్లాహ్ వద్ద. కానీ 3 విషయాల గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక హదీసులో చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా తాను పుణ్యాలు సంపాదించాలి అంటే 3 విషయాల వల్ల తనకి సాధ్యమవుతుంది. ఒకటి, తను బ్రతికి ఉండంగా చేసిన మంచి పనుల ఆధారంగా, తాను చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క మంచి పనులు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి ఇంకా అంటే వాటి వల్ల ఆ మంచి పనులు ఎన్నేళ్ళ వరకైతే ఉంటుందో, ఆ మంచి పనులు ఎన్నేళ్ళ వరకైతే జరుగుతూ ఉంటుందో అన్నేళ్ళు అంతవరకు కూడా ఆ యొక్క పుణ్యం ఆ మరణించినటువంటి వ్యక్తికి వస్తూనే ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది, జ్ఞానం, తాను నేర్చుకున్నటువంటి జ్ఞానం మరియు తాను తెలుసుకున్నటువంటి జ్ఞానం మంచి కోసం మంచి పద్ధతిలో ఎవరికైనా తెలియజేస్తే ఆ జ్ఞానం ఎంతవరకైతే ఎన్నేళ్ల వరకైతే ఈ యొక్క ప్రపంచంలో మంచి కోసం ఆ యొక్క జ్ఞానం ఇతరులకి పనికొస్తూ ఉందో అన్నేళ్ళు కూడా మరి అంత పుణ్యం అన్నేళ్ళు వస్తూనే ఉంటుంది ఇతను చనిపోయిన తర్వాత కూడా. ఇక మూడవది, తన యొక్క సంతానం, ఎవరికైతే సంతానం పుడుతుందో ఆ సంతానం వీరు మరణించిన తర్వాత అంటే తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఈ యొక్క సంతానం వారు చేసే పనుల ఆధారంగా కూడా ఈ యొక్క చనిపోయిన వారికి పుణ్యం లభిస్తుంది. అంటే ఒక ఉదాహరణకి ఇస్లాం పద్ధతి ప్రకారం వారు ఈ యొక్క నమాజు చదివినా చనిపోయిన తల్లిదండ్రులకి పుణ్యం దొరుకుతుంది. వారు ఖురాన్ చదివినా, ఉపవాసాలు ఉన్నా, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేసినా, మంచి పనులు చేసినా, మంచి కోసం ప్రయత్నించినా, చెడు నుంచి ఆపినా ఎవరికన్నా మరి ఇటువంటి విషయాలన్నిటికీ కూడా మరి ఈ చనిపోయినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు పుణ్యం దొరుకుతూనే ఉంటుంది. ఎందుకంటే బ్రతికి ఉన్నప్పుడు ఆ సంతానాన్ని ఆ విధంగా పెంచి పోషించి పెద్దగా చేసి మరి మరణించిన ఆ యొక్క తల్లిదండ్రులు మరి తర్వాత ఈ యొక్క పిల్లల ద్వారా కూడా వారు పుణ్యాలు అనేవి సంపాదించుకోవచ్చు.
ఇలా 3 రకాల పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి మరణించాక కూడా పుణ్యాలు సంపాదించేటటువంటి భాగ్యం ఉంది అని, అవకాశం ఉంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తికి ఖురాన్ ఖతం చేయడం ద్వారా వారు స్వర్గానికి వెళ్తారని ఎక్కడ ఇస్లాంలో లేదు, ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ఎక్కడా లేదు. వారికి అంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో దినాలు చేయటం వల్ల, లేదా 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 40 రోజులు, లేదా సంవత్సరికం, ఇట్లాంటివి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అయితే ఎటువంటి ఆధారాలు లేవు. ఇటువంటివి చేయటం వల్ల ఫలానా వ్యక్తి నరకం నుంచి రక్షించబడతాడు, సమాధి శిక్ష నుంచి కాపాడబడతాడు, స్వర్గానికి వెళ్తాడు అనేటటువంటి ఎటువంటి హదీసులు కానీ ఎటువంటి వాక్యాలు కానీ ఎక్కడ కూడా ఖురాన్ హదీసుల్లో మనకి లేవు, దొరకవు, ఉండవు కూడా, లేవు కూడా. కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తి తరపున కొన్ని పనులు చేయాలి, చేస్తే గనక వారు రక్షణ పొందే అవకాశం ఉంది. అవి ఏమిటి అంటే, వాటిల్లో కొన్ని విషయాలు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్లో కూడా చెప్పడం జరిగింది. బ్రతికి ఉన్న ఎవరైతే పిల్లలు చనిపోయారనుకోండి, తల్లిదండ్రులు చనిపోయారనుకోండి పిల్లలు, లేదా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కుటుంబం చనిపోయారనుకోండి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ సమాజంలో ఉన్నవారు కానీ, వారు ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేయడం వల్ల, దేవుడా, సృష్టికర్త లేదా అల్లా, వీరు ఎవరైతే ఉన్నారో వీరు బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపాలని క్షమించండి, వారికి స్వర్గాన్ని ప్రసాదించండి, వారు చేసిన మంచి పనులు స్వీకరించండి, వారు చేసిన చెడు పనులను వారిని క్షమించండి అని మనం ప్రార్థన చేసి ప్రయత్నించాలి. అల్లా తలిస్తే గనక ఒకవేళ ఈ ప్రార్థన స్వీకరించబడినా లేదా వారు చేసిన పనుల వల్ల అన్న అల్లా తలిస్తే వారిని స్వర్గానికి పోయేటటువంటి భాగ్యం వారికి దొరుకుతుంది. కానీ ప్రార్థన అయితే మనం బ్రతికి ఉన్న వ్యక్తులు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన అనే ఒక జరియా ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇది ఒకటి. వారి యొక్క మన్నింపుల కోసం ప్రార్థన చేయటం, వారి యొక్క సమాధి శిక్ష నుంచి కాపాడమని, వారిని నరకం నుండి, నరకాగ్ని నుంచి రక్షించమని, స్వర్గాన్ని ప్రసాదించమని, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని ప్రసాదించమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని, చివరిగా అల్లాని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించమని, మరియు స్వర్గంలోని అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించమని వారి కోసం ఈ విధంగా బ్రతికి ఉన్నవారు మరణించిన వారి కోసం ప్రార్థన చేయవచ్చు. చనిపోయిన వారు ఒక్కసారి చనిపోయినాక ఇంకా వారు ఎటువంటి ప్రార్థనలు చేయటం కానీ, ఎటువంటి వసీలా ఇవ్వటం కానీ, ఇంకెవరికైనా జరియా చేయటం కానీ చనిపోయిన వారు చేయటం సాధ్యం కాదు అని ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. బ్రతికి ఉన్న వారే మరణించినటువంటి వారి కోసం ఈ యొక్క పనులు చేయగలుగుతారని కూడా ఖురాన్లోనే ఉంది, హదీసుల్లో కూడా ఉంది. ఇది ఒక విషయం. రెండవది, ఈ చనిపోయినటువంటి వ్యక్తులు వారు బ్రతికి ఉండగా ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే ఆ అప్పు తీర్చాలి. ఎవరికైనా ఏదైనా ఇస్తామని మాట ఇస్తే అది ఇవ్వటం కోసం ప్రయత్నించాలి. బ్రతికి ఉన్నవారు చనిపోయినటువంటి వారి యొక్క మాట నిలబెట్టడం కోసం ఆ వస్తువైనా, మాట అయినా, ఆస్తి అయినా, హక్కులైనా ఏదైనా సరే వారి తరపున ఈ బ్రతికి ఉన్నవారు ఆ యొక్క మాటని నెరవేర్చడం కోసం ప్రయత్నించాలి. ఇక తర్వాత ఆస్తిపాస్తుల విషయంలో కొట్లాడకుండా ఎవరి హక్కుని వారికి ప్రసాదించాలి. ఆస్తిపాస్తులు కూడా వారు ఎలాగైతే వీలునామా కానీ లేదా వారు ఎలాగైతే బ్రతికుండంగా నిర్ణయించి కుటుంబంలో ఏ విషయం అయితే చెప్పుకున్నారో లేదా రాసుకున్నారో వాటిల్లో అన్యాయం చేయకూడదు, మరి వాటిల్లో న్యాయం చేయాలి. ఇక వారి మూలంగా ఏదైతే బంధుత్వ సంబంధాలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయో వాటిని మనం నిలబెట్టాలి. వారు బ్రతికి ఉండగా వారి మూలంగా ఏవైతే బంధుత్వ సంబంధాలు అప్పటి వరకు ఉన్నాయో వాటిని మనం నిలబెట్టాలి. కొంతమంది కొన్ని చోట్ల ఒక్కసారి తల్లి కానీ లేదా తండ్రి కానీ చనిపోతే అటు తరం కానీ ఇటువైపు వాళ్ళు కానీ మొత్తానికి కొన్ని చోట్ల సంబంధాలు మొత్తానికి కట్ అయిపోతాయి. అట్లా ఉండకుండా వారు బ్రతికి ఉండగా ఏవైతే సంబంధాలు మీ మధ్యలో ఉన్నాయో మీరు వాటిని ఇంకా నిలబెట్టండి, ఆ యొక్క సంబంధాలను కాపాడుకోండి, మీరు వాటిని ఇంకా ముందుకు తీసుకొని పోండి అని చెప్పడం జరిగింది. మరియు వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే బంధువులు కానీ ఉన్నారో వారి యొక్క స్నేహితులను కూడా మీరు గౌరవించండి, వారికి కూడా సహాయం చేయండి. మరియు ఇలాంటివి
ఇంకా ఇంకా ఇస్లాంలో ఇంకా అనేక విషయాలు ఈ యొక్క హదీసులో కాదు, కానీ ఇంకా వేరే హదీసులో కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి, ఒక తండ్రి గనక లేదా తల్లి గనక ఉపవాసంలో ఉండి చనిపోతే వారి యొక్క ఉపవాసాన్ని వారి యొక్క సంతానం కంటిన్యూ చేయాలి, వారి యొక్క సంతానం దాన్ని చేయాలి అని. మరియు ఇంకా హజ్ విషయంలో కానీ, జకాత్ విషయంలో కానీ, దాన ధర్మాల విషయంలో కానీ, ఇంకా కొన్ని సదకే జారియా అనేటటువంటి ఇంకా కొన్ని విషయాల ద్వారా కూడా ఇంకా కొన్ని హదీసులు ఉన్నాయి. ఇటువంటివి మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో మనం ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క హదీసులు మాత్రమే మనం ఇక్కడ చర్చించుకోవడం లేదా తెలుసుకోవడం లేదా చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా నీ యొక్క దాసులలో, అల్లా నీవెవరినైతే నీ యొక్క దాసులుగా ఎన్నుకున్నావో, అల్లా ఎవరికైతే ఈ యొక్క కల్మా చదివే భాగ్యాన్ని నీవు ప్రసాదించావో, అల్లాహు అక్బర్, అషదు లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా సైతాన్ నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, అల్లా షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మా యొక్క తల్లిదండ్రులని, మా యొక్క బంధుమిత్రులని, నీ యొక్క దాసులందరినీ, మా యొక్క శ్రేయోభిలాషులను కూడా రక్షించండి వల్ల. అల్లాహు అక్బర్. నీ దాసులు ఎవరైతే మరణించారో, నీ దాసులు ఎవరైతే ఇప్పుడు బ్రతికి ఉన్నారో, నీ దాసులు ఇంకా ఎవరైతే ఇంకా రాబోతూ ఉన్నారో, అటువంటి వారందరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల, మరణించిన నీ ప్రవక్తలందరి యొక్క ప్రార్థనలన్నీ స్వీకరించడం వల్ల, ప్రవక్తలు అందరి యొక్క సహబాల యొక్క దువాలని కూడా మీరు స్వీకరించడం వల్ల, మీరు మీ దైవదూతలతో చేపించే దువాలన్నిటిని కూడా స్వీకరించడం వల్ల, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాకు స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా ఈ యొక్క సమాజంలో అల్లా ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారో, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారో, సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, సంతానం ఉండి కూడా అనేక రకాల అనారోగ్యాల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున కూడా మేము మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, అలా ఏ హృదయం అయితే బాధపడుతూ ఉందో ఆ హృదయానికి మనశ్శాంతిని ప్రసాదించడం వల్ల, సంతానానికి కోల్పోయిన, తల్లిదండ్రులను కోల్పోయిన అటువంటి హృదయాలకి మనశ్శాంతిని కల్పించడం వల్ల, వారికి అల్లా ఎవరైతే ఉపాధిని కోల్పోయారో, ఎవరైతే రక్షణని కోల్పోయారో, ఎవరైతే భరోసాని కోల్పోయారో, అలా ఎవరైతే అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులకి, కొంతమంది మరణం ద్వారా కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలా అటువంటి ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి మీరే సహాయకుడిగా, స్నేహితుడిగా, అల్లా మీరే వారికి అండగా మెండగా ఉండి, అల్లా వారికి ప్రతి క్షణం అటువంటి వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా సైతాన్ సోదరు నుంచి, అల్లా దజ్జాల్ ఉపద్రవం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల, ప్రతి వ్యక్తికి నీవు సృష్టించిన నీ యొక్క దాసులకి ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన రోజీ రోటీని, ఉపాధిని, సదకాన్ని, ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా మేము ఎటువంటి నారాజ్ కాకుండా, ఎటువంటి విషయంలో కూడా మేము ఇబ్బంది పడకుండా, అల్లా మీ యొక్క ఆరాధనని మేము విడిచిపెట్టకుండా వల్ల, మేము ప్రతిరోజు 5 నమాజులు జమాత్తో మస్జిద్కి వెళ్ళి చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మేము ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మేము ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని, నమాజ్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మేము ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి, కుర్బానీ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, జకాత్ ఇచ్చే భాగ్యాన్ని, హజ్ చేసే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల, ఎవరైతే అల్లా నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో కేవలం నిన్ను మాత్రమే ఆరాధించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా మీరు స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి శుకాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి, అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లా మీరు మాకు ఇచ్చిన ప్రతి విషయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి, ఈ శరీరాన్ని బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ యొక్క వస్తువులను బట్టి, మీరు మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, భార్యలు కానీ, లేదా ఇతరులకు భర్తలు కానీ, లేదా సంతానం కానీ, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును బట్టి, అల్లా మీరు నడిపిస్తున్న ప్రతి విషయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన ప్రతి రోజు రోటీని బట్టి, అల్లా మీకే స్తుతిస్తున్నారు వల్ల. అల్హమ్దులిల్లాహ్. అల్లా ఎంతోమంది అవయవాలు కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అల్లా మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, అల్లా మాకు ఉపాధి ఇచ్చారు. అల్లా మేము అల్హమ్దులిల్లాహ్ మా శరీరంలో అనేక అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి వల్ల, ప్రతి దాని
దానికి మీకే కృతజ్ఞతల వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, సంతానం కోల్పోయి ఉన్నారో వారికి సంతానాన్ని కల్పించడం వల్ల, వాళ్ళకి సంతాన భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, లేదా వారికి మనశ్శాంతిని ప్రసాదించడం వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా మీరు మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఇచ్చినటువంటి ఖురాన్ జ్ఞానాన్ని, హదీసులని, ఇస్లాం జ్ఞానాన్ని, జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని తెలియని మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా నీవు ఒకే ఒక్కడివని, నీవు ఇద్దరు కాదు, నీవు ముగ్గురు కాదు, నీవు ఒకే ఒక్కడివి, నీవెవరికి పుట్టలేదు, నీవెవరిని కనలేదు, నీవు సృష్టికర్తవి, నీవు 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద, 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద నీవు అక్కడ ఆసీనుడివై ఉన్నావని, నీవు ప్రతి దానిని ఆవరించి ఉన్నావు, ప్రతిదీ మొత్తం కూడా ప్రతిదీ నీవు చూస్తున్నావు, చేస్తున్నావు, నీకు అన్నీ తెలుసు వల్ల నేను నమ్ముతూ ఉన్నాను. అల్లా నేను మీ ప్రవక్తలని, దూతలని, గ్రంథాలని, అంతిమ దినాన్ని, అల్లా నేను ప్రతి దానిని మీ యొక్క మీరు మాకు రాసిన తగ్దిరిని, ప్రతి దానిని మేము విధి వ్రాతని మేము విశ్వసిస్తూ ఉన్నాం వల్ల, మా యొక్క ఆరాధనలన్నీ మీకే అంకితం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఈ యొక్క ప్రసంగం ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఇతరుల దాకా కూడా చేరుస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున వల్ల నేను ఈ యొక్క ప్రార్థనని అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అలా మా తరపున కూడా ప్రార్థిస్తే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అంతేకాకుండా వల్ల ఎవరి తరపున అయితే మేము ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా ఎవరైతే అడిగారో మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తామని మేమెవరికైతే చెప్పామో అటువంటి ప్రతి నీ యొక్క దాసులందరి తరపున కూడా వల్ల నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. మా అందరికీ హిదాయతను ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క దువాలను స్వీకరించండి, మా యొక్క పాపాలను క్షమించండి, మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని కరుణించండి వల్ల. ప్లీజ్ వల్ల మా ప్రార్థన స్వీకరించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.